ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు స్పెషల్ హెలికాప్టర్లో బయలుదేరతారు. ఆ హెలికాప్టర్ బెంగళూరులోని హిలాంకా ప్యాలెస్ మీద దిగిపోతుంది. ఆ హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన ఈడీ అధికారులు హిలాంకా ప్యాలెస్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నాం, మీరు మాకు సహకరించాలి అని చెప్తారు. అలాగే భారతీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదే హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఢిల్లీ ఈడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇది ఒక సినిమాటిక్ ఊహ. సరే, ఇంకొకటి మీకు చెప్తా. ఈడీ అధికారులు బై రోడ్డు ఒక్కసారిగా ఇలాంటి ప్యాలెస్లో దూసుకొస్తారు. గేట్లు మొత్తం తెరుచుకుంటాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం సెల్యూట్ కొడతారు. డైరెక్ట్గా ఇలాంక ప్యాలెస్లోకి ఈడీ అధికారులు చేరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకుంటున్నట్టుగా ప్రకటిస్తారు. భారతీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ వెహికల్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ రెండు ఊహలు ఒక్కసారి ఆలోచించండి. ఈ రెండు ఊహలకి కారణం విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్. ఒక్కసారి నిన్న విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అమ్ముడు పోయిన కోట్రీల మధ్య బందీలుగా ఉన్నటువంటి ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో అక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ మధ్య బందీ అయినటువంటి నాయకుడు. గతంలో కూడా చెప్పాడుగా విజయసాయిరెడ్డి గారు, కోటరీలో బందీ అయిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని క్లియర్గానే మనకు అర్థమైపోతుంది. గతంలో మనం చెప్పారు, కోటరీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు బందీ అయిపోయారు, ఆ కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గ్యాప్ పెరిగిపోయింది అని విజయసాయిరెడ్డి గారు గతంలోనే చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఈ ట్వీట్ చేశారు. కోటరీలో బందీగా ఉన్నటువంటి ప్రజానాయకులారా ఆలోచించుకోండి, భవిష్యత్తులో మీకు అక్కడ ఏం జరగబోతుందో గుర్తించండి అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. వెనుజులాలో ఎంతో ప్రజా మద్దతుతో గెలిచినటువంటి నాయకుడు, చుట్టూ ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఇంత సెక్యూరిటీ సిస్టమ్ మధ్య వెనుజులా దేశ అధ్యక్షుడు ఉన్నాడు. చుట్టూ మిసైల్స్ ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి, అన్ని రకాల ఫోర్సెస్ ఉన్నాయి. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా అమెరికా నుంచి వచ్చినటువంటి వైమానిక దళం డైరెక్ట్గా వెనుజులా దేశ అధ్యక్షుడి భవనం మీదకి దిగిపోయింది. ఆ భవనంలో ఉన్నటువంటి అధ్యక్షుడి భార్యని అదుపులో తీసుకొని అమెరికా తీసుకెళ్ళిపోయింది. ఆ యుద్ధ విమానాలు ఏం చేయలేకపోయాయి, ఆ క్షిపణులు ఏం చేయలేకపోయాయి, ఆర్మీ, నేవీ ఇవేవి కూడా ఆ వెనుజులా దేశ అధ్యక్షుని అరెస్టుని ఆపలేకపోయాయి. అతను తీసుకెళ్తుంటే అడ్డుకోలేకపోయాయి. కారణం ఏంది? వాళ్ళంతా అమ్ముడుపోవటం. ఇది విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంతా అమ్ముడుపోయింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకువెళ్తున్నా సరే అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అవసరమైతే సెల్యూట్ కొట్టి స్వాగతం పలికి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెప్తారు ఈడీ అధికారులకి. ఇది విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్. ఇప్పుడు ఈడీ అధికారులు అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, ఈ నెల 22వ తారీఖున ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈడీ వాళ్ళు నోటీసులు జారీ చేశారు, 22వ తారీఖు విచారణకు హాజరు కమ్మని. విచారణకి హాజరవుతానని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. గతంలో కూడా ఏపీ మద్యం స్కామ్ విచారణలో భాగంగా సిట్ విచారణకు 2 సార్లు హాజరయ్యారు విజయసాయిరెడ్డి గారు. హాజరు కావటం మాత్రమే కాదు, కొన్ని విషయాలు చెప్పారు కూడా. ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డి పేరు బయటికి తీసింది విజయసాయిరెడ్డి. నా ప్యాలెస్లోనే హైదరాబాదులో అండ్ విజయవాడలో ఉన్నటువంటి తన నివాసాల్లోనే ఏపీ మద్యం స్కామ్ విధానం మీద చర్చలు జరిగాయని కూడా విజయసాయిరెడ్డి గతంలో బయటపెట్టాడు. పబ్లిక్గానే బయటపెట్టాడు మీడియా సమావేశంలో. ఇక లోపల ఇంకేం చెప్పుంటాడో మీరే ఆలోచించుకోండి. పబ్లిక్గానే బయటపెట్టాడు. కాదు, ఇప్పుడు కేసు కీలకమైన దశలో ఉంది. ఈ కేసులో కీలకమైన వ్యక్తులంతా అరెస్ట్ అయ్యారు. అత్యంత కీలకమైన వ్యక్తి కాడికి వచ్చి కేసు ఆగింది. అక్కడి వరకు వచ్చి కేసు ఆగిపోయింది. అంటే సిట్టు చేయగలిగినంత వరకు చేసింది. చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసింది, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది, అంటే వైసీపీ కీలక నాయకులను అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేలం కూడా తీసుకొచ్చి జైల్లో పడేసింది. కాకపోతే అత్యంత కీలకమైన వ్యక్తి, అంతిమ లబ్ధిదారుగా చెప్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు పట్టుకోలేదు. పట్టుకోపడానికి ఏంటంటే, సిట్టు కంటే ఈడీ చేత జగన్మోహన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేయించాలనే ఆలోచన ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే ఉంది.
మరి ఏం జరిగిందో చూడాలి. అయితే ఈ చర్చ ఉన్న సమయంలో ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో. ఎలాగైతే కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్ వచ్చి అరెస్టు చేసుకొని తీసుకుని వెళ్ళిపోయారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తాడేపల్లి ప్యాలెస్లో అదుపులో తీసుకుంటారా, యలహంక ప్యాలెస్లో అదుపులో తీసుకుంటారా, అంటే ఆయన ఏ ప్యాలెస్లో ఉంటే ఆ ప్యాలెస్కి వచ్చేసి ఆయన అదుపులో తీసుకుని వెళ్ళిపోతారు అనేటువంటి చర్చ ఉన్న సందర్భంలో విజయసాయి రెడ్డి గారిని దాన్ని కొంత ధృవీకరిస్తూ ఆ చర్చని బలపరుస్తూ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల్లో కూడా ఒక భయాందోళన క్రియేట్ చేస్తూ ఉంది, ఒక బాధను క్రియేట్ చేస్తూ ఉంది. సో అరెస్టు కావటం లేట్ అవుద్దేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్లు అరెస్టు కావటం పక్కా అని కూటమి నాయకులు చెప్తున్నారు. సరే, కూటమి నాయకులు అలాగే చెప్తారు అనుకుంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దాన్ని బలపరుస్తున్నారు. ఏకంగా వెనుజులా దేశ అధ్యక్షుడిని అదుపులో తీసుకున్న విషయాన్ని ఉదాహరిస్తున్నారు. కాబట్టి ఇందాక నేను చెప్పాను కదా సినిమాటిక్, ఆ సినిమాటిక్ ఊహలు నిజం కాబోతున్నాయా? సినిమాల్లో జరిగింది జరుగుతూ ఉంది, ఇక్కడ నిజ జీవితంలో జరగబోతుందా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.